1971లో పాకిస్తాన్‌కి, మళ్ళా భారతదేశానికి భీకరమైన యుద్ధం జరిగింది. సో, అటు సైడ్ నుంచి పాకిస్తాన్ వాళ్ళు, ఇటు సైడ్ నుంచి ఇండియా వాళ్ళు బాగానే యుద్ధం చేశారు. కానీ ఆ సమయంలో పాకిస్తాన్‌కి ఫ్రెండ్‌షిప్‌గా ఉన్న దేశాలేంటో తెలుసా? అమెరికా అండ్ చైనా అండ్ యూకే. కానీ మన భారతదేశానికి చెప్తాను. సో, ఆ సమయంలో ఏందంటే మనకు ఇప్పుడున్న కొన్ని దేశాలు పాకిస్తాన్‌కి మిత్ర దేశాలుగా ఉన్నాయి. సో, అప్పట్లో 1971లో ఇందిరాగాంధీ గారు మన ప్రధాని మోడీ ఎలాగున్నారు, సో ఆ విధంగా ఉన్నారు. సో అప్పట్లో మన ఇండియాని కాపాడడం కోసం ఒక్క దేశం వచ్చిందండి, అదే పవర్ఫుల్ దేశం రష్యా. రష్యా రాగానే అమెరికా, యూకే, చైనా తోక ముడుచుకొని మేము మీతో పెట్టుకోము అనేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాయి. సో ఎందుకని చెప్పనా, రష్యా దగ్గర సబ్మెరీన్స్, తర్వాత రైఫిల్స్, తర్వాత మంచి మంచి యుద్ధ నౌకలు అన్నీ రష్యా దగ్గర బలంగా ఉన్నాయి. సో ఆ సమయంలో ఇండియాకి మిత్రదేశంగా రష్యా వచ్చింది. రష్యా రావడం వల్ల అమెరికా, చైనా, యూకే మూడు కలిపి తోక ముడుచుకుని వెళ్ళిపోయాయి పాకిస్తాన్కి మిత్రదేశాలైన ఈ మూడు. సో మన ఇండియాకి ఆ సమయంలో మీరు ఇండియాని ఏమైనా చేయాలని చూస్తే మీ 4 దేశాలు భూమి మీద ప్రపంచ మ్యాప్లో కనిపించవు అనే వార్నింగ్ అయితే రష్యా అధ్యక్షుడు ఇచ్చాడు. సో ఈ విధంగా అప్పటి నుంచి మన రష్యా మనతోనే ఫ్రెండ్షిప్ చేస్తూ వచ్చింది. ప్రస్తుతం రష్యా అధ్యక్షుడైన ఆయన కూడా మన నరేంద్ర మోడీ గారితో ఇండియాకి రావడం, మన నరేంద్ర మోడీ రష్యాకి వెళ్ళడం, సో ఈ విధంగా మిత్ర దేశాలుగా వాళ్ళు ఉంటున్నారు. సో ఇప్పట్లో అయితే అమెరికా మనతోనే ఉంది, చైనా మేబీ మనతో లేదు, అది పాకిస్తాన్కి మిత్రదేశంగా ఉంది. కానీ సో అప్పట్లో దాడులు జరిగాయి. 1971లో భీకర యుద్ధం జరిగింది. సో అప్పట్లో